నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు పారిస్ ఒప్పందంపై భారత్ సహా 171 దేశాల సంతకం భూతాపం 2 డిగ్రీలు తగ్గించేందుకు కృషి పేదల కోసం మోదీ సర్కార్ మరో భారీ పథకం 5 కోట్ల మందికి ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు మే 1న ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ప్రారంభం పార్లమెంట్ సమావేశాలను సజావుగా జరపడంపై స్పీకర్ దృష్టి రేపు అఖిలపక్ష భేటీ ఏర్పాటు ఉత్తరాఖండ్ పరిణామాలను ప్రస్తావించనున్న పార్టీలు అమరావతికి మరో ప్రతిష్టాత్మక సంస్థ జూన్లో ఇండో యూకే హెల్త్ కేర్ కేంద్రం 1000 కోట్లతో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆసుపత్రి నిర్మాణం పీఎంకేఎస్వై కింద 11 ప్రాజెక్టులకు నిధుల సాధనపై తెలంగాణ సర్కారు దృష్టి నెలాఖరులోగా కేంద్రానికి నివేదికలు ఇవ్వాలని ఇంజనీర్లకు హరీష్ ఆదేశం ఐపీఎల్లో ఛేదన విజయాలకు అడ్డుకట్ట వేసిన బెంగళూరు హోరాహోరీ పోరులో పుణేపై విజయం డివిలియర్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్యావరణ పరిరక్షణకు చరిత్రాత్మక ముందడుగు పడింది భూతాపాన్ని 2 డిగ్రీలు తగ్గించేందుకు రూపొందించిన పారిస్ పర్యావరణ ఒప్పందంపై భారత్ సహా 170 దేశాలు సంతకాలు చేశాయి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ మందిరంలో సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేశాయి తాజా ఒప్పందం ప్రకారం అభివృద్ది చెందిన అభివృద్ది చెందుతున్న దేశాలు కలిసికట్టుగా పనిచేసి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల్ని నిరోధించి భూతాపాన్ని తగ్గించేందుకు కృషి చేయనున్నాయి సుదీర్ఘ చర్చలు సంప్రదింపులు తెరవెనుక మంతనాలు ఫలించి గతేడాది రూపొందించిన ప్యారిస్ పర్యావరణ ముసాయిదా ఒప్పందంపై ప్రపంచ దేశాలు సంతకాలు చేశాయి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భూతాపాన్ని 2 డిగ్రీలు తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై భారత్ తరపున పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఒప్పందంపై సంతకం చేశారు ఈ సందర్భంగా మరోసారి భారత వైఖరిని ప్రపంచ దేశాలకు జవదేకర్ చాటు చెప్పారు పర్యావరణాన్ని రక్షించేందుకు భూతాపాన్ని తగ్గించడానికి భారత్ ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించిన జవదేకర్ ఆ నెపంతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై భారం మోపితే సహించబోమన్నారు అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతున్న అగ్రరాజ్యాలు ధనిక దేశాలు తమ బాధ్యతను పంచుకోవాల్సిందేనన్నారు భూతాపాన్ని తగ్గించేందుకు భారత్ చేపడుతున్న కార్యాచరణను ఆయన వివరించారు 2022 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 175 గిగావాట్స్ కు పెంచుతామని ప్రకటించారు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల్లో అమెరికా చైనాతో పాటు భారత్ కూడా ముందు వరుసలో ఉన్నప్పటికీ మౌలిక వసతుల అభివృద్ధి పేదరిక నిర్మూలన ప్రతి ఇంటికి విద్యుత్ వంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన విద్యుత్ సామర్థ్యాన్ని పర్యావరణ హితంగా పెంచుకుంటామని ప్రపంచ దేశాలకు భారత్ స్పష్టం చేసింది ప్యారిస్ పర్యావరణ ఒప్పంద ముసాయిదాపై ఆయా దేశాలు సంతకాలు చేశాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ తొలి సంతకం చేయగా అమెరికా తరపున జాన్ కర్రీ తన మనవరాలితో కలిసి ఒప్పంద పత్రంపై సంతకం చేశారు డిసెంబర్ 12న జరిగిన సమావేశంలో 196 దేశాలు ఒప్పందాన్ని అంగీకరించగా ఒకే రోజు 171 దేశాల ప్రతినిధులు సంతకాలు చేసి చరిత్ర సృష్టించారు తాజా ఒప్పందం ప్రకారం 2020 నుంచి ఏటా $100 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అగ్రరాజ్యాలు సాయం అందిస్తాయి పారిశ్రామిక ఉద్గారాలను తగ్గించుకుని పర్యావరణ హిత ప్రాజెక్టులు చేపట్టేందుకు ఈ నిధిని ఉపయోగించాల్సి ఉంటుంది దారిద్ర్య రేఖకు దిగువనున్న 5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పథకానికి కేంద్రం త్వరలో శ్రీకారం చుట్టనుంది 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రధాని నరేంద్ర మోదీ మే 1న ఉత్తరప్రదేశ్లోని బల్దియాలో ప్రారంభించనున్నారు మే 15న గుజరాత్లోని దాహోడ్లో మరోసారి అదే తరహా ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు సంపన్నులు వంట గ్యాస్ రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలని గతేడాది మార్చి 27న ప్రధాని పిలుపునివ్వగా ఇప్పటివరకు 1,13,00,000 మంది సానుకూలంగా స్పందించారు తద్వారా దేశ ఖజానాకు మిగిలిన రాయితీ సొమ్మును పేదలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి లబ్దిదారుల్ని ఎంపిక చేయనున్న కేంద్రం ఒక్కో కనెక్షన్ కోసం $1,600 అందించాలని తొలి ఏడాదిలో 1.5 కోటి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై వివాదం రాజుకున్న వేళ ఆ ప్రభావం పార్లమెంట్ సమావేశాలపై పడకుండా లోక్సభ స్పీకర్ దృష్టి పెట్టారు ఈ నెల 25 నుంచి జరిగే సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేయనున్నారు
వాస్తవానికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన బడ్జెట్ సమావేశాలకు ఈ సమావేశాలు కొనసాగింపుగా జరగాల్సిన్నప్పటికీ ఉభయ సభల్ని ప్రోరోగ్ చేసిన కారణంగా తాజా పార్లమెంట్ సమావేశాల్ని కొత్తవాటిగానే పరిగణించనున్నారు. దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు, తాగునీటి ఎద్దడిపై సమావేశాల్లో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించి ఇప్పటికే స్పీకర్కు పలు ప్రతిపక్షాల నుంచి నోటీసులు అందాయి. ఉత్తరాఖండ్ వివాదంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని సభలో ఎండగట్టేందుకు ఇతర పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ వాదనల్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ఏడాది జూన్లో ఇండో యూకే హెల్త్ కేర్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు లండన్లోని కింగ్స్ ఆసుపత్రి ముందుకొచ్చింది. 1000 కోట్ల పెట్టుబడితో ఈ అత్యాధునిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో తలపెట్టిన హెల్త్ కేర్ సెంటర్ ప్రాజెక్టులో 1000 కోట్లతో వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, 1000 పడకల మెగా ఆసుపత్రిని నెలకొల్పనున్నారు. వాటికి అనుబంధంగా వైద్య పరికరాల తయారీ యూనిట్, మెడికల్ డేటా అనలిటిక్స్ సెంటర్, వైద్య విభాగాలు, పరిశోధన, శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తారు. అన్ని విభాగాలు కలిపి హెల్త్ కేర్ సిటీగా వ్యవహరించే ఈ మెగా ప్రాజెక్టును 2018 జూన్ నాటికి పూర్తి చేసి ప్రారంభించడానికి IUIH సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధుల బృందం ఈ నెల 25, 26 తేదీలలో అమరావతిలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు దేశంలో ఏర్పాటయ్యే 11 ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ఇతర విభాగాలకు అమరావతిలోని ఆసుపత్రే కేంద్రంగా పనిచేయనుంది. అవసరమైన వైద్య పరికరాల తయారీని కూడా అమరావతిలో చేపట్టనున్నారు. ఇందుకోసం దాదాపు 150 ఎకరాలను CRDA కేటాయించనుంది. ఈ ప్రాజెక్టు స్థాపనపై గత ఫిబ్రవరిలో విశాఖలో IUIH ఏపీ ప్రభుత్వంతో MOU చేసుకుంది. బ్రిటన్ వైద్యుల బృందం గత మార్చిలో అమరావతిలోని ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించింది. ఇక్కడ ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయం, ఇతర విభాగాలకు యూకేలో ప్రపంచస్థాయి వైద్య కేంద్రంతో అనుసంధానం చేస్తారు. అమరావతి ప్రాజెక్టుకు లండన్లోని విఖ్యాత కింగ్స్ ఆసుపత్రి భాగస్వామిగా ఉంటుంది. ప్రధానమంత్రి గత ఏడాది బ్రిటన్ పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా IUIH హెల్త్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అత్యాధునిక వైద్య కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కూడా ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 20,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మరో 20,000 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చిందన్న ఆయన త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక 20,000 పోస్టులు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వ పరంగా నిర్ణయించడం జరిగింది. గవర్నమెంట్ పోస్టులన్నీ కూడా ప్రాపర్ ఛానల్లో రిక్రూట్ కావాలి కాబట్టి దానికి కావాల్సిన నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడానికి ఏ సెక్షన్స్లో ఇవ్వాలనేటువంటిది, ఏ డిపార్ట్మెంట్లో ఇవ్వాలనేటువంటిది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తుంది. దీంట్లో గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, మిగతా హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా కొంతవరకు కూడా గవర్నమెంట్లో ఈ 20,000 ఉద్యోగాలను కూడా రిక్రూట్మెంట్ చేస్తాం. మే 1 నుంచి అన్ని పురపాలికల్లోనూ రోజు మంచినీరు సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 8 పురపాలక సంఘాల్లో 3 రోజులకోసారి, 22 పురపాలక సంఘాల్లో రోజు విడిచి రోజు మంచినీరు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు లభ్యత ఉన్న బోర్ల నుంచి నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు నిర్ణయించామని చెప్పారు. అన్ని మున్సిపాలిటీస్ లో వీలైనంత వరకు రేపు మే 1 నుంచి ఎవ్రీడే డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టుగా ముందుకు అడుగులేస్తున్నాం. ఆ సరౌండింగ్ ఏరియాస్ లో, విలేజెస్ లో కానీ ఎక్కడైనా ఈ అగ్రికల్చర్ పంటలు అయిపోయిన దగ్గర బోర్లుంటే ఆ బోర్ పాయింట్స్ లీజుకు తీసుకుని 2 to 3 months అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటట్టుగా 5 కిలోమీటర్లైనా, 10 అయినా, 20 అయినా, 25 కిలోమీటర్లైనా తీసుకురామన్నాం. దానికి అందరు కమిషన్లు, వాళ్ళ SCలు, DEలు గత 5 రోజుల నుంచి అదే వర్క్ చేస్తున్నారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద చేర్చిన 11 ప్రాజెక్టులకు కేంద్ర నిధులను సత్వరం పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ 11 ప్రాజెక్టులపై సమగ్ర ప్రతిపాదనలను ఈ నెలాఖరులోపు కేంద్రానికి పంపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇంజనీర్లను ఆదేశించారు. సాగునీటి రంగంపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ఆయన ఒకవైపు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతూనే మరోవైపు మిషన్ కాకతీయ కింద పనులు చేపట్టి కేంద్రం నుంచి నిధులొచ్చాక మళ్లించాలని సూచించారు. ఇప్పటికీ 6 జిల్లాల సాగునీటి ప్రణాళికలు పూర్తయ్యాయని, మిగతా జిల్లాల ప్రణాళికలు పంపించాలని ఆదేశించారు. 11 ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చేలా అధికారులు, ఇంజనీర్లు సమన్వయం చేసుకోవాలన్న హరీష్ ఈ ప్రాజెక్టులన్నింటినీ 2017 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 5 మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి 4 రోజుల్లో నివేదికలు తయారు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి 1000 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్కు ఫోన్లో సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఇంజనీర్లదే కీలక పాత్రని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా తొలిసారిగా ఎంపికైన 124 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మసబ్ ట్యాంక్లోని పీటీఐ భవనంలో నియామక పత్రాలు అందజేసిన ఆయన ఇంటింటికి మంచినీళ్లు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం చేపట్టామని తెలిపారు. ప్రజారోగ్య విభాగాన్ని బలోపేతం చేస్తామన్న కేటీఆర్ నూతనంగా ఎంపికైన ఇంజనీర్లు ప్రజలతో కలిసి పనిచేయాలని సూచించారు. ఇందులో మీరు ఎంచుకున్న శాఖ సామాన్యమైనది కాదు. మీరు ఎంచుకున్నది ప్రజారోగ్యం మరియు పురపాలక విభాగం. పురపాలన అంటేనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన. సో ఖచ్చితంగా తెల్లారి లేస్తే సాయంత్రం వరకు అయితే మీరైనా ప్రజల మధ్యలో ఉండాలి, లేదా ప్రజలైనా మీ చుట్టూ మీ ఆఫీసులో ఉంటారు. అందులో మాత్రం మీరు అనుమానం పెట్టుకోవద్దు. మన పట్టణాల్లో ఉండే పౌరులందరినీ భాగస్వామ్యం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి ఉన్న ఆలోచనకు అనుగుణంగా నడవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. జల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈటీవీ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులు ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్నాయి. ప్రతి ఇంటికో ఇంకుడు గుంత, ప్రతి పొలంలో నీటి కుంట నిర్మించుకుంటే సమస్యను ఎదుర్కోగలమని తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సదస్సులకు హాజరైన ప్రముఖులు, ప్రజలు, రైతులకు సూచించారు. భూగర్భ జలమట్టాల పెంపు లక్ష్యంతో ఈటీవీ ఈనాడు సంయుక్తంగా నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో సదస్సుకు హాజరైన ప్రముఖులు సుజలాం సుఫలాం స్ఫూర్తితో తమ గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటామన్నారు. ఊళ్ళో మనం చిన్నప్పుడు చూసాం, బావిలో వెళ్ళి నీళ్లు తోడి తీసుకునే వాళ్ళం. ఈరోజు అంత నీళ్లు తోడే అంత పైకి ఏ బావిలో నీళ్లు పడతాయంటే ఆశ్చర్యం. నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్. ప్రతి ఒక్కరం చెట్లు నాటాలి. ఈ లెక్కలో చూస్తే వరల్డ్ యావరేజ్ రావాలంటే ఒక్కొక్కరం ఒక చెట్టు కాదు, ఒక్కొక్కరం 100 చెట్లు నాటితే కానీ అందులో కొన్ని సస్టైన్ అయితే అవన్నిటికి ఉన్నప్పుడే ఒక వాతావరణం కూడా కంట్రోల్లో ఉంటుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సదస్సుకు ఆర్మూరు శాసనసభ్యుడు జీవన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. నందిపేటలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సుజలాం సుఫలాం ర్యాలీని జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన సదస్సుకు ఎంపీపీ గంగాధర్, జెడ్పీటీసీ శామ్యూల్, తహసీల్దార్ నాగజ్యోతి, ఎంపీడీఓ సతీష్ రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటి పెరిగే వరకు సంరక్షిస్తే ఈరోజు మనకు ఈ ఎండ తీవ్రత తగ్గుతుంది, మనకు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. తద్వారా మనం ఇంకుడు గుంతలు నిర్వహించుకుంటే కనుక ఈ వర్షపు నీరు కానీ ఇంకే నీరైనా సరే అందులో ఉండి మనకు నీరు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంత నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా హిందూపురంలో జల సంరక్షణపై ఈటీవీ ఈనాడు నిర్వహించిన సదస్సుకు విశేష స్పందన వచ్చింది. తొలుత నాయకులు, అధికారులు, రైతులు కలిసి పురపాలక కార్యాలయంలో ఇంకుడు గుంత తవ్వారు. నీటి సంరక్షణ కోసం విలువైన సమాచారం, సూచనలు అందించారు. నీరు మనిషికి ఆధారం. డబ్బు ఉన్నా కూడా నీరు కొనుక్కోలేని పరిస్థితి ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తుంటే ట్రైన్ ట్యాంకర్స్ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. అంత దుర్బల పరిస్థితి మనకు లేకపోయినా కూడా భవిష్యత్తు తరాలకి, మన తరాలకు ఆలోచించుకొని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు సుజలాం సుఫలాం సదస్సులో పెద్ద ఎత్తున స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. నీటి కుంటల తవ్వకం, వర్షపు నీటి పొదుపు, పంట కుంటల ఏర్పాటుకు సంబంధించి ప్రజల్లో ఉన్న సందేహాలను నిపుణులు, అధికారులు నివృత్తి చేశారు. డబ్బులు వేస్తుంటే డబ్బులు పెరిగిపోతాయి బ్యాంకులో. ఎంతసేపు డబ్బులు డ్రా చేశారంటే ఏమవుతుంది, నీళ్ళు అయిపోతుంది, అకౌంట్ నీళ్ళు అయిపోతుంది, ఏముండదు డబ్బులు దాంట్లో. ఇది కూడా అంతే. ఎంతసేపు మనం బోర్డులో నుంచి వాటర్ తవ్వేదానికి తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం కానివ్వండి, భూమిలోని వాటర్ ను నిల్వ పెంచేదానికి ఏమైనా ఉపాయాలను ఆలోచించట్లేదు ఎంతసేపు. అందుకని ఇంకుడు గుంతలు ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలు తీయమని చెప్పి మనం రికమెండ్ చేస్తాం. వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టుకునేందుకు సుజలాం సుఫలాం సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈటీవీ ఈనాడు ఉద్యమంలా నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం స్ఫూర్తితో మెదక్ నియోజకవర్గంలో 100% ఇంకుడు గుంతలు నిర్మిస్తామని తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. స్వయంగా తన ఇంటి ముందు ఇంకుడు గుంత తవ్వి ఆదర్శంగా నిలిచిన ఆమె తన దత్తత గ్రామంలో ఒకే రోజు 100% ఇంకుడు గుంతలు తవ్వించారు. భవిష్యత్తులో మెదక్ను కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కరువు అనేది భయంకరంగా కనబడుతుంది. దీనికి ఎందుకని మనకు సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఇది భవిష్యత్తులో ఉండకూడదంటే మరి ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే మనకు దరిదాపులకు కూడా కోనపురం గ్రామానికి కరువు అనేది చేరదు. నీళ్లు కూడా భూమిలోకి ఇనకడం వల్ల రీఛార్జ్ అయితే బోర్లు అన్న ఒక కాన్సెప్ట్ను వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ గ్రామసభ పెట్టేసి అధికారులందరినీ కూడా సమాయత్తపరిచి ఇదే గ్రామ పంచాయతీ దగ్గర కూర్చుండి గ్రామస్తులు అందరితో మాట్లాడడం, ముఖ్యంగా ఎస్హెచ్జి గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు మహిళలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇది తొందరగా సాధ్యపడింది.
ప్రపంచ అత్యున్నత విద్యా నగరాన్ని నిర్మించేందుకు వివిధ విదేశాల్లోని విద్యా కేంద్రాలపై అధ్యయనం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ దుబాయ్లో ఉన్న ఇంటర్నేషనల్ అకాడమిక్ సిటీలోని బిట్స్ పిలానీ క్యాంపస్ ను సందర్శించింది. ఈ సందర్భంగా బిట్స్ పిలానీ క్యాంపస్ ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చించారు. బోధనా విధానం, అకాడమిక్ అంశాలు, విద్యా విధానంలో అనుసరిస్తున్న వినూత్న విధానాలు, పరిశోధన వంటి అనేక అంశాలపై చర్చించారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న విద్యా కేంద్రాల గురించి సలహాలు, సూచనలను స్వీకరించారు. నవ్యాంధ్ర పాలనకు ప్రముఖ కేంద్రంగా సేవలందిస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ కోసం కొత్త భవన సముదాయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న భవన సముదాయం చాలనందున కొత్త భవన సముదాయం నిర్మించాలని నగరపాలక సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం సెల్లార్, గ్రౌండ్, మరో 6 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టేందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. సెల్లార్, గ్రౌండ్ సహా 9 అంతస్తుల భవన నిర్మాణాన్ని సంప్రదాయ పద్దతిలో కాకుండా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో నిర్మించాలని ఆదేశించింది. మొత్తం 32 కోట్ల రూపాయలను సంస్థ సాధారణ నిధుల నుంచి వెచ్చించకుండా హడ్కో నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవాలని సూచించింది. జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని 2019 ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తిరుపతిలో వ్యాఖ్యానించారు. కపిల తీర్థం రహదారిలో ఏర్పాటు చేసిన ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భాజపా తమ భాగస్వామ్య పక్షాలను వదిలించుకునే ఆలోచనలో ఉందన్నారు. వైకాపా రంధ్రం పడిన జలాశయమని, జగన్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఆ పార్టీలో ఉండబోరని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. మోడీ ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు కాబట్టి అతను అక్కడక్కడ కొంతమందితో పెట్టుకున్నాను. అనూహ్యంగా మెజార్టీ వచ్చింది. నా స్వయం శక్తి పైన, నా కాళ్ళపై నేను నిలబడ్డాను కాబట్టి ఈ పార్ట్నర్స్ అందరినీ సాంబార్లో కరేపాకు వేస్తారు తెలుసా? సాంబార్లో కరేపాకు మాత్రం ఆ వాసన కోసం దానికోసం పెట్టుకుంటాం, తీసి బయటపడేస్తాం. ఫస్ట్ బయటపడేసేది ఏంటంటే కరేపాకు. ఆ పరిస్థితులు ఉన్నాం. హరితహారం కార్యక్రమాన్ని మరింత ప్రణాళికాబద్దంగా అమలు చేస్తామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న వివరించారు. హైదరాబాద్ అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి హరితహారం కింద జులై మొదటి వారంలో 40 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 4213 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నట్లు చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రహదారులు లాంటి అభివృద్ది పనులకు అటవీ శాఖ నుంచి సత్వరమే అనుమతులు ఇవ్వాలన్న ఆయన అటవీ సంరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేశంలోనే గొప్ప పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలంగాణ ఆర్థిక రాజేందర్ అన్నారు. తెలంగాణలో వాణిజ్యం అంశంపై హైదరాబాద్ అసోచాం ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. భూమి, నీరు, విద్యుత్కు తెలంగాణలో కొదవలేదన్నారు. శాంతి భద్రతల సమస్య లేదని, పెట్టుబడుల విషయంలో దేశమంతా ఇప్పుడు భాగ్యనగరం వైపే చూస్తోందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో ఏ ఫెసిలిటీస్ అయితే, ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తే ఆయా దేశాలలో ఆ రాష్ట్ర ఇండస్ట్రీస్ గ్రోత్ బాగుందో అలాంటి అన్ని కూడా స్టడీ చేసి ఇవాళ అన్నిటి మదింపే టీఎస్ ఐపాస్గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో భాజపా జెండాను ఎగురవేయాలని పలువురు కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు ఆకాంక్షించారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లక్ష్మణ్ అభినందన సభ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రులు సూచించారు. కేంద్ర సహాయ సహకారాలతోనే తెలంగాణలో అభివృద్ది జరుగుతోందన్న భాజపా నేతలు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఔషధాలు తయారు చేసే ఫార్మాస్యూటికల్ హబ్ ఒకటిని ఏర్పరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి దానికి పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన అన్ని పథకాలు కూడా సరిగ్గా అందాలంటే బీజేపీ లాంటి ఒక పార్టీ ఇక్కడ పవర్ కు వస్తేనే అవుతుంది. అనేక రకాలుగా వార్తలు సృష్టిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కేంద్రంలో ఒకటిగా అయ్యే పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం బీజేపీ ఎదగడానికి మరి ఈ రోజు ఆటంకాలు, అవరాలు సృష్టించే కార్యక్రమంలో భాగంగానే కొంతమంది వార్తలు సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఎవరి పక్షాన కూడా ఉండకుండా ప్రజల పక్షాన ఉండి ఒంటరిగా 2019 ఎన్నికలకు సమాయత్తమవుతుంది.
నగరాల్లో ఇటీవల ఇన్ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ ఐబీడీ అనే కొత్త జబ్బు కనిపిస్తోందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులు నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ వ్యాధి గ్రామాల్లో తక్కువగా ఉందని, నగరాల్లో ఎక్కువ కనిపిస్తోందని తెలిపారు. నగర జీవన విధానం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి ఎక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల వ్యాధి సోకుతుందన్న ఆయన ఈ జబ్బు ముదిరితే క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని వెల్లడించారు. మన ఇండియన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది మాకు. పసుపు వాడతాం కదా మన వంటలో, పసుపు వాడితే జబ్బు రాదు. పసుపు దానికి ఎక్కువ వాడితే మంచిది. ఇదే జబ్బు కాదు, క్యాన్సర్ కూడా తక్కువ పసుపు వాడితే. అంటే కోలన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా పసుపు వాడితే బాగా తగ్గిపోతుంది. జబ్బు ఎక్కువ ముదిరిపోతే చాలా డేంజర్ అయిపోయి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా క్యాన్సర్గా మారొచ్చేది. దానికి ఈ జబ్బు గురించి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా పేషెంట్స్ డాక్టర్ని సంప్రదించాలా, దానికి డయాగ్నోసిస్ కొలనోస్కోపీ ద్వారా చేయాలా, ట్రీట్మెంట్ తొందరగా మొదలెడితే బాగా క్యూర్ అయ్యే అవకాశం బాగుంది. కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో తెలిపారు. కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాల కల్పన కోసం ఏర్పాటైన హై పవర్డ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆసుపత్రులకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించడం ద్వారా కార్మికులకు నాణ్యమైన సేవలు దొరుకుతాయన్నారు. 8 మంది సభ్యులు గల ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఈఎస్ఐ ఆసుపత్రుల్ని పర్యవేక్షించి 6 నెలల్లో శ్వేతపత్రం ఇస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ ద్వారా ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ కి అక్రిడేషన్ అనేటువంటిది తీసుకురావాలి. అంటే మంచి స్టాండర్డ్స్ ఉంటేనే అక్రిడేషన్ ఇస్తారు. అంటే అన్ని స్థాయిల్లో మంచి వైద్య సేవలు అందించాలి. సూపర్ స్పెషాలిటీ స్థాయిలో కార్మికులకు ఈ సేవలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 500 డిస్పెన్సరీలను 6 బెడెడ్ 10 బెడెడ్ హాస్పిటల్స్ కింద మేము నిర్మాణం చేయబోతున్నాం. పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసవి సందడి మొదలైంది. చిన్న పెద్దల్ని ఉత్సాహంలో ముంచెత్తే వేసవి కార్నివాల్ ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జూనియర్ సోల్కర్ ఇంద్రజాల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యుత్ దీపకాంతులతో ఫిల్మ్ సిటీ సరికొత్త అందాలను సంతరించుకోగా కార్నివల్ పరేడ్ శకటాలు, అదిరిపోయే సంగీతానికి అనుగుణంగా కళాకారులు చేసిన నృత్యాలు అలరిస్తున్నాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఇక ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు. ప్యారిస్ ఒప్పందంపై భారత్ సహా 171 దేశాల సంతకం. భూతాపం 2 డిగ్రీలు తగ్గించేందుకు కృషి. పేదల కోసం మోదీ సర్కార్ మరో భారీ పథకం. 5 కోట్ల మందికి ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు. మే 1న ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ప్రారంభం. పార్లమెంట్ సమావేశాలను సజావుగా జరపడంపై స్పీకర్ దృష్టి. రేపు అఖిలపక్ష భేటీ ఏర్పాటు. ఉత్తరాఖండ్ పరిణామాలను ప్రస్తావించనున్న పార్టీలు. అమరావతికి మరో ప్రతిష్టాత్మక సంస్థ. జూన్లో ఇండో యూకే హెల్త్ కేర్ కేంద్రం. 1000 కోట్లతో ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఆసుపత్రి నిర్మాణం. పీఎంకేఎస్వై కింద 11 ప్రాజెక్టులకు నిధుల సాధనపై తెలంగాణ సర్కారు దృష్టి. నెలాఖరులోగా కేంద్రానికి నివేదికలు ఇవ్వాలని ఇంజనీర్లకు హరీష్ ఆదేశం. ఐపీఎల్లో ఛేదన విజయాలకు అడ్డుకట్ట వేసిన బెంగళూరు. హోరాహోరీ పోరులో పుణేపై విజయం. డివిలియర్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.